నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా పొద్దున్నే నా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇగోండి ఇంకా వాటిలో ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాక్పీస్తో చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను అన్నమాట. వేసేసుకున్నానులేండి, వేస్తున్నాను కాదు వేసేసుకున్నాను. ఇగోండి మా అబ్బాయి అయితే ఇంకా నిద్ర లెగవలేదు, కాలేజీకి రెడీ అవ్వాలి. మా చిన్న అబ్బాయి అయితే లేచి ఫ్రెష్ అవుతున్నాడు, పెద్ద అబ్బాయి ఇంకా లెగవలేదనమాట. ఇవన్నీ ఇంకా బెడ్షీట్లు అవన్నీ దులిపేసి మళ్ళీ వేసేసాను అనమాట బెడ్ మీద. ఇంకా ఇల్లంతా ఊడ్చి నీట్గా సర్ది పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇంకా వాళ్ళకి టిఫిన్కి అయితే చపాతీలు అవన్నీ చపాతీలు చేశాను. ఇగోండి కాలుస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఎక్కువగా చపాతీలు దోశలే ఉంటాయి ఫ్రెండ్స్. బోండాలు అవి కూడా తింటారు కానీ ఆయిల్ ఫుడ్ కదని చెప్పేసి నేను బోండాలు ఎక్కువ వేయనులేండి, వాటికి ఇంకా ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కదా అని. ఎక్కువగా చపాతీలు దోశలు వేస్తాను. మా ఉప్మా తక్కువ అన్నమాట వాళ్ళు తినేది, ఇడ్లీ కూడా తక్కువ. మా చిన్నబ్బాయి ఇష్టంగా తింటాడు, ఇంకా ఆయనకి నా కోసం ఏం చేస్తాంలే అని చెప్పేసి మా పెద్ద అబ్బాయి తినేయే చేస్తాను అన్నమాట, చపాతీలు దోశలు. ఇంకా టిఫిన్కి చపాతీలు అయితే చేసి కాలుస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా నైట్ అయితే పాలు తోడేసాను, పేరుకుంది. ఈ గేదెల దగ్గర పోయించుకొస్తున్నాను ఫ్రెండ్స్. పాలు 1/2 లీటర్ 40 రూపాయలు అంట, బాగుంది. రాత్రి నిన్నటి పాలేమో తోడేశాను, ఇవాళ అనమాట కాచి పక్కన పెట్టుకున్నాను. నేను కొంచెం కాఫీ తాగి మిగతా తోడేస్తాను అనమాట. ఇదిగోండి అన్నం పప్పు ఉడుకుతుంది క్యారేజీలోకి, దోసకాయ పప్పు చేస్తున్నాను. మా వాళ్ళు దోసకాయ తినారు ఫ్రెండ్స్, అందుకని గింజలు తీసేసి దోసకాయ కాయ మాత్రం ముక్కలుగా కట్ చేసి పప్పులో వేసి వండుతాను అనమాట. మొన్నటిదాకా డైరీ పాలు తాగి మా వాళ్ళు ఇప్పుడు గేదెల దగ్గర పాలు తీసుకొస్తే అస్సలు తాగట్లేదు ఫ్రెండ్స్. టేస్ట్ వేరేలాగుంది, మాకొద్దు అంటున్నారు. ఇంకా 1/2 లీటర్ నేను ఒకదాన్నే కాఫీ తాగి పెరుగు తోడేసినా వాళ్ళు తినట్లేదు. ఇంకెందుకులే అని చెప్పేసి వారం రోజులు పోయించుకొని ఇంకా మానేశాను అన్నమాట. పెరుగు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, వాళ్ళకి నచ్చట్లేదు కానీ చాలా తీయగా బాగుందనమాట, గట్టిగా తోడుకుంటుంది పెరుగు కూడా. ఇవే బలం కదా, కానీ పిల్లలు బలమైనవి అసలు తినరు. ఇదిగోండి ఇంకా బట్టలు అయితే నానబెట్టాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉతికేసుకోవచ్చులే అని చెప్పేసి ఈలోపు వంట పని అంతా అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంట్లు కడిగి బట్టలు ఉతికేసి నేను ఫ్రెష్ అవుతానమాట. ఇదిగోండి మా చిన్న అబ్బాయి రెడీ అయితే అయ్యాడు. బలమైనవి అసలుకి తినరు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పిల్లలు మాత్రం. మనం ఎంత బలవంతం చేస్తేనో తప్ప ఈ బయట తిండ్లకు మాత్రం బాగా అలవాటు అవుతున్నారు. న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, మ్యాగీ ఇవి మాత్రం పెట్టకండి దయచేసి పిల్లలకి. ఎంత చెప్పినా కానీ వినిపించుకోవట్లేదు. కానీ పిల్లలు ఇంట్లో వాటికి మాత్రం, ఇంట్లో మనం ఏం చేసినా నచ్చవన్నమాట వాళ్ళకి, బయటయే కావాలి. మా వాళ్ళు కూడా అంతే ఫ్రెండ్స్. బలమైన పాలు, గేదె పాలు పిండుకొచ్చిస్తున్నారు కదా, అవి తాగొచ్చు కదా, వద్దంట. సంగం డైరీ పాలు పెరిగే కావాలంట. ఇంకా తినట్లేదని చెప్పేసి ఇంకా నేను ఆపేశాను ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది, ఇంకా తాలింపు వేసాను. ఇక బాక్స్ కూడా రెడీ చేసి ఇచ్చాను అనమాట. బయలుదేరారు మా వాళ్ళు ఇంకా కాలేజీకి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా పని కొంచెం తక్కువగానే ఉండిద్ది, ఎందుకంటే అన్నం కూర టిఫిన్ అయిపోతాయి కదా 9 కల్లా. వాకిలి ఉడ్చిమ్మేసి ముగ్గు అవి కూడా పెట్టేసుకుంటాను. ఇల్లంతా కూడా దులిపి సర్ది పెట్టుకుంటాను. ఇంకా అంట్లు బట్టలు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా చేసుకుంటాను. చిన్న అబ్బాయి రెడీ అయ్యేలాడు. ఇంక తర్వాత ఇవన్నీ మా పెద్ద అబ్బాయి రెడీ అవుతున్నారు. రెడీ అయ్యి అమ్మాయిలా గంటలు రెడీ అవుతారు ఫ్రెండ్స్. ఆ తలదూకొని, ఆ స్ప్రే కొట్టుకొని, ఆ గంట బెల్ట్ రెడీ, నిదానంగా రెడీ అవుతాడని. ఒక్కొక్కసారి ఫాస్ట్గా రెడీ అవుతాడు, ఒక్కొక్కసారి లేట్గా రెడీ అవుతాడనమాట. కానీ పిల్లలకి మనం మంచి అలవాట్లు నేర్పించాలి ఫ్రెండ్స్. పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఎలా పలకరించాలి అనేది నేర్పించాలన్నమాట. పెద్దలు ఎదురు చేతులు కట్టుకొని నిలబడటం నేర్పించాలి. నీళ్లు వృధా చేయొద్దని చెప్పాలి. చేతులు కడుక్కున్న తర్వాత ట్యాప్ కట్టేయమని చెప్పండి ఫ్రెండ్స్. దయచేసి పిల్లలకి చేతులు కడుక్కోడానికి ట్యాప్ దగ్గరికి వెళ్తారు కదా, కడుక్కున్న తర్వాత ట్యాప్ కట్టేయమని చెప్పండి. నీళ్లు వేస్ట్ చేయొద్దని చెప్పండి. పెద్దవాళ్ళని గౌరవించడం చెప్పండి. డబ్బులు ఖర్చు చేయకూడదు, పొదుపు చెయ్యండి అని చిన్నప్పటి నుంచే నేర్పించాలి మనం. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు వాళ్ళకి నేర్పిస్తే పెద్దయినాక అలవాటు అవుతాయి అన్నమాట. మా అబ్బాయిలకి నేను అవే నేర్పిస్తాను అన్నమాట. మా అమ్మ మాకు నేర్పించింది నీళ్ళు ఎక్కువగా వృధా చేయకూడదు అని.
అలానే డబ్బులు కూడా, నీళ్ళు ఎంత వృధా చేస్తే డబ్బులు అంత ఖర్చు అవుతాయి అంట. మనం నీళ్ళు ఎంత పొదుపు చేస్తే డబ్బులు కూడా అంత జాగ్రత్తగా ఉంటాయి అంట ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా ఆ జాకెట్లు అయితే చేతి పని చేయాలన్నమాట. అంట్లు బట్టలు పని చేసుకొని ఇంకా ఆ జాకెట్లు చేతి పని చేయాలి. ఈలోపు నేను కూడా టిఫిన్ తింటున్నాను అనమాట. చపాతీలు వాళ్ళ వరకు చేసి ఇచ్చా, ఇంకా నేను ఇడ్లీ అయితే తింటున్నాను ఫ్రెండ్స్. దేనికో తినాలనిపించింది, అందుకని ఇడ్లీ తెచ్చుకొని తిన్నాను ఇవాళ. పిల్లలకి మనం మంచి బుద్ధులు మంచి అలవాట్లు నేర్పించాలి. వాటి వల్ల ఫ్యూచర్లో వాళ్ళకే మంచిదన్నమాట. పెద్దల్ని గౌరవించడం బాగా ముందు నేర్పించాలి. చేతులు కట్టుకొని ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా అని ఇలా వాళ్ళు పెద్దవాళ్ళని పలకరించడం నేర్పించారనుకోండి, నలుగురిలో వెళ్ళినప్పుడు మనకే విలువ ఉండిద్దిగా. అమ్మో వాళ్ళ పిల్లలు బాగా పలకరిస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు అంటారు కదా. అదే పలకరించలేదు అనుకోండి, అమ్మో వాళ్ళ పిల్లలకి ఎంత గౌరవం అనుకుంటారు. అందుకని తప్పకుండా మన పిల్లలకి మనము పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి ఇవన్నీ నేర్పించాలి. చిన్నతనం నుంచి నేర్పిస్తే పెద్ద అయ్యాక అలవాటు అవుతాయి అన్నమాట. ఇగో ఇంకా టిఫిన్ చేసి బట్టలు అవి ఉతికేసాను, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలకి కూడా నేను అవే నేర్పిస్తాను అనమాట. స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అవ్వటము, టిఫిన్ ఏదన్నా ఉంటే పెట్టండి, పాలు ఇవ్వండి, లేకపోతే ఏదో ఒకటి పెట్టేసేసి హోంవర్క్ రాసుకోవటం నేర్పించండి. రాగానే హోంవర్క్ రాసుకోవాలి, కాసేపు ఆడుకోవాలి, ఇంకా అన్నం తినేసి పడుకోవాలి. పొద్దున్నే 5 గంటలకి లేపడం అలవాటు చేయాలి మనం పిల్లలకి. చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు, లేకపోతే పెద్ద అయినాక ఇంకా అస్సలకి అలవాటు అవ్వవు. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే పెద్ద అయ్యే కొద్దికి అలవాటు అవుతాయి. పెద్ద అయినాక ఇంకా అవి అలవాటు అవ్వవు అన్నమాట. మంచి బుద్ధులు మంచి లక్షణాలు అలవాటు చేస్తే మన తల్లిదండ్రులుగా మనకే రేపు గొప్ప పేరు వస్తుంది అనమాట. పలానా వాళ్ళ పిల్లలు ఎంత బుద్ధిమంతులు, ఎంత మంచి వాళ్ళు, ఎంత చక్కగా పలకరిస్తున్నారు అని అంటే మనకే గర్వంగా ఉండిద్ది కదా. అందుకనే మీ పిల్లలు కూడా తప్పకుండా అలవాటు చేయండి అనమాట. దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావటం, టైం ఉన్నప్పుడల్లా సండే రోజు విడి రోజుల్లో ఖాళీ ఉన్నప్పుడు ఒకరోజు గుడికి తీసుకెళ్ళి దండం పెట్టుకొని తీసుకురాని ఇలా అన్నీ అలవాటు చేస్తూ ఉంటే పిల్లలు పెద్ద అయ్యే కొద్దికి మంచి బుద్ధులు మంచి లక్షణాలన్నీ వస్తాయి అన్నమాట. చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి ప్రతిదీ వాళ్ళకి. పెద్ద అయ్యే కొద్దికి ఇంకా అవి అలవాటు అవుతూ ఉంటాయి, మధ్యలో రావన్నమాట. ఏది పిల్లలకి అలవాటు అవ్వవు. ఇవన్నీ ఇంకా బట్టలన్నీ ఆరేసాను అనమాట. ఇంకొని ఇంకా చేతి పని అయితే చేస్తున్నాను అనమాట, జాకెట్లు. ఇంక ఈ చేతి పని చేసేసి ఇంక నేను కూడా భోజనం చేసి కొంతసేపు పడుకుంటాను. లెగిసి తర్వాత వీడియో ఎడిటింగ్లు ఏమైనా చేసుకుంటాను అనమాట. ఎడిటింగ్లు చేసుకొని ఇంకా మా వాళ్ళు వస్తారు, 5ంటికి వచ్చేస్తారనమాట. ఇంకా మళ్ళీ సాయంత్రం పని స్టార్ట్ అయ్యిద్ది అనమాట నాకు. సాయంత్రం ఏముంది, ఉతికిన బట్టలన్నీ తీసుకొచ్చి మడతలు వేసుకోవటం, ఇల్లు జిమ్ముకోవటం. ఇంకా అంట్లు మార్నింగ్ తోమేస్తా కదా, ఏమన్నా కాల్చిన కూర్చుని ఉంటే తెల్లారి తోమేస్తాను అనమాట. ఇంకా వంట పని అయితే చేస్తాను. మాకైతే ఏదో ఒక కర్రీ వండుకుంటాను, మా వారికి అయితే చపాతీలు చేస్తాను ఫ్రెండ్స్. తను రోజు నైట్ చపాతీలు తింటారు, మేము ఇంకా అన్నం తింటామన్నమాట. ఇంకెప్పుడన్నా ఒకసారి అన్నం తిని విసుగుపుచ్చినప్పుడు ఏదన్నా టిఫిన్ దోశలు చపాతీలు తింటాము. ఎక్కువ అన్నమే తింటాంలేండి. పిల్లలు మళ్ళీ నైట్ టిఫిన్లు తింటే పొద్దున్నే నీరసం వచ్చింది, అన్నం తింటే కడుపు నిండా ఉండిద్ది కదా. అందుకని చెప్పేసి తక్కువ నైట్ నేను టిఫిన్లు పెట్టను. పొద్దున పూటే టిఫిను, నైట్ మాత్రం బరీగా వాళ్ళకి అన్నం పెడతాను అనమాట. లేకపోతే ఇంకా నీరసం వచ్చింది కదా. అసలే ఎండలు మామూలుగా లేవు, వర్షాలు పడినా కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. బాగా అసలుకి ఒక్కపోత పోస్తుంది అనమాట. వర్షం పడేలా ఉంటుంది కానీ సాయంత్రం అయితే మబ్బులు పడుతున్నాయి కానీ వర్షం అయితే పడట్లేదు అనమాట. వర్షం పడితే ఒగ్గోల, ఎండ వస్తే ఒగ్గోల, దేనికి తట్టుకోలేమన్నమాట. మనం అలవాటు చేసుకోవాలి కానీ తప్పదు. ఇవన్నీ ఇంకా 4 జాకెట్లు అయితే చేతి పని చేసి ఉక్సులు అవి వేస్తాను అనమాట. ఇక పండగలు అయితే అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇంకా దసరా వస్తేనే మళ్ళీ జాకెట్లు ఏమన్నా వస్తాయి. ఇంక ఇప్పుడైతే జాకెట్లు తగ్గిపోయినాయి, ఎప్పుడో ఒకటి అరా వస్తున్నాయి అనమాట చేతి పని చేయటానికి. ఇంకా నావే కొన్ని బ్లౌజులు ఉంటే అవి తేపకొట్టు కుట్టుకుంటున్నాను అనమాట ఖాళీగా ఉన్నప్పుడల్లా. ఇంకా బయట ఇస్తే ఒక 200-300 అవుతాయి, ఎందుకులే అని చెప్పేసి ఇంకా నార్మల్గా నేనే కుట్టుకుంటున్నాను. పెద్ద మోడల్స్ ఏం పెట్టట్లేదులేండి.
ఎందుకులే, నాకు అంతగా ఇష్టం ఉండదు మోడల్స్. రౌండ్ నెక్ కానీ పలక మెడ కానీ స్టార్ ఇవి మాత్రమే పెట్టుకుంటాను. పెద్ద మోడల్స్ ఏం పెట్టనులేండి, నాకు నచ్చవు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.